పిఠాపురంలో మళ్ళీ మొదలైన రచ్చ. ఇప్పుడు మన గతంలో కూడా చాలా సందర్భాలు చెప్పుకున్నాం. పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయం కూటమిలో కుంపట్లు మొదలైనవి. రచ్చ రచ్చ ప్రతి సందర్భంలోనూ ప్రతి అంశంలోనూ. పిఠాపురం నియోజకవర్గం ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు 70,000 ఓట్ల మెజార్టీతోటి పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మరి అలాంటి నియోజకవర్గంలో కనీసం నెలకొకసారన్నా ఏదో ఒక గొడవ, ఏదో ఒక గలాట తెలుగుదేశం వారు సృష్టిస్తూనే ఉన్నారు కూడా. ఇక స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మ గారు అయితే పిఠాపురం నియోజకవర్గానికి తానే ఎమ్మెల్యే అయినట్లు ఆయన వ్యవహార శైలి సాగుతూ ఉంది. అయితే గతంలో కూడా అనేక సందర్భాల్లో పిఠాపురం వర్మ గారు మరి పిఠాపురం నియోజకవర్గంలో మరి తానే ఎమ్మెల్యే లాగా మరి అక్కడ నియోజకవర్గం సంబంధించి ఆసుపత్రులు సందర్శించడం, రకరకాల యాక్టివిటీస్ చేయటం, మరి అధికార యంత్రాంగంతో వెళ్ళి ఆయన నేరుగా చర్చలు జరపటం, సో తానే అధికార పార్టీ అధికారిక ఎమ్మెల్యే లాగా వ్యవహరించిన పరిస్థితి ఉంది. అయితే మరి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఉప ముఖ్యమంత్రి, కూటమిలో ఉన్నారు, పొత్తులో ఉన్నారు, పొత్తు ధర్మాన్ని పాటించాల్సినటువంటి బాధ్యత ఉంది.